ఇక అమలు కాని హామీలు ఇచ్చి ఢిల్లీకి పారిపోయినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని చెప్పేసి అటు బీఆర్ఎస్ ప్రతిపక్ష నేతలైనటువంటి కేటీఆర్ కూడా అడగడం జరుగుతుంది. ఇక వచ్చేటువంటి సంస్థాగత ఎన్నికల్లో కూడా ప్రధాన ప్రతిపక్షం గట్టిగా ఉంటే అధికారం మాత్రం కోల్పోయేటువంటి అవకాశం ఉందంటున్నారు. మరి కాంగ్రెస్ గురించి పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తున్నాయి. నిజంగా మీరు అభివృద్ధి పనులు ఎన్నో చేసుకొచ్చారు. దాదాపు ఒక నెల అంటే ఒక సంవత్సరం 18 నెలలు మొత్తం 18 నెలలని ఇంత అభివృద్ధి చూస్తలేరా? మరి ఇటు ప్రతిపక్షాలు ఎందుకు ఈ విధంగా విమర్శిస్తున్నాయి అనుకుంటున్నారు? ఇప్పుడు మీరు ఎవరు మన కేటీఆర్ మీడియాలో మాట్లాడుతున్న విషయాలన్నీ మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ పక్షాన సింపుల్ కౌంటర్ మా జవాబు ఏంటంటే కేటీఆర్ ఏం మాట్లాడుతుండో అతనికి తెలుస్తలేదు. కేటీఆర్ ప్రస్తుతానికి ఫ్యామిలీ స్ట్రోక్లో ఉన్నాడు కాబట్టి ఆయనకు ఏదో మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతున్నాడు. రాజకీయంగా లైవ్లో ఉండాలి కాబట్టి మాట్లాడుతున్నాడు. ఈరోజు తెలంగాణలో 4.5 కోట్ల మంది అటో ఇటో ఉన్న జనాభాలో 4.5 కోట్ల మంది జనాభా అటో ఇటో 1,80,00,000 ఒక 2 కోట్ల మంది మహిళలు ఉంటారు. అందులో కార్లు మా అంటే అటు ఇటు కొడితే 10 లక్షల మందికి ఉంటాయవచ్చు. కానీ మిగతా 1,80,00,000 మంది అటు ఇటు. ఈరోజు రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వంలో సీఎం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆర్టీసీ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారు ఎంటైర్ క్యాబినెట్ మినిస్టర్లు ఉచిత బస్సు ప్రయాణం అంటే ఈ రోజున ఉచితంగా దాదాపు 18 నెలలు ప్రతి గ్రామం నుంచి, ప్రతి బస్తీ నుంచి, ప్రతి వార్డు నుంచి ఏదో రకంగా ఆ స్కీమును ఉపయోగపడుతున్నది. ఇది ఒక్కటి సరిపోతుంది. ఏది మా ఎగ్జాంపుల్. కాబట్టి లైవ్లో రాజకీయంగా ఉండాలి కాబట్టి ప్రతిపక్ష పార్టీ నాయకులు ఉండాలి కాబట్టి ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి వాళ్ళు మాట్లాడుతున్నారు. కానీ రెడ్డి స్థాయికి కేసీఆర్ అవసరమా చర్చకు అనే విధంగా మాట్లాడుతున్నారు. నిజంగా మరి రాష్ట్రానికి ముఖ్యమంత్రే ఎక్కువ అని చెప్పేసి ప్రజలు భావిస్తున్నారు. మరి ప్రతిపక్షంలో ఉన్నటువంటి ప్రధాన అధ్యక్షుడైనటువంటి కేసీఆర్ రాకపోవడాన్ని మీరు ఏ విధంగా చూస్తారు? నేనేమంటున్నానంటే కేటీఆర్ మాటలు సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎవరు కేటీఆర్ ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా ఈ రాష్ట్రానికి తెలంగాణ ప్రజలు రాహుల్ గాంధీ గారు రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసారు. ఆయన ముఖ్యమంత్రి. నీకు నచ్చకపోతే అది నీ ఇష్టం. అది ఆయన ముఖ్యమంత్రి. ఇక ఢిల్లీ పోతున్నాడు అంటే మీ నాయన తీరు ఫామ్ హౌస్లో అనుకుంటలేడు కదా, మీ నాయన తీరు ఫామ్ హౌస్లో పంటలేడు కదా, ప్రజలకు అందుబాటులో లేకుండా మీ నాయన తీరు కేసీఆర్ గారి తీరు ఫామ్ హౌస్లో పంటలేడు కదా. కాబట్టి కేటీఆర్ యొక్క మాటల్లో పొలిటికల్గా సీరియస్నెస్ లేదు. యాజ్ ఏ అపోజిషన్ లీడర్గా అతను మాట్లాడుతున్నాడు. సంస్థాగత ఎన్నికల్లో 2 పార్టీలు అటు బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు పోటీ గట్టిగా ఇస్తే అధికార పార్టీ గెలిచేటువంటి అవకాశాలు లేవు అని చెప్తున్నారు. దీన్ని ప్రతిపక్షాలు లైవ్లో ఉండాలి కాబట్టి మాట్లాడుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ గవర్నమెంట్కి క్లారిటీ ఉంది. స్టెప్ బై స్టెప్ ప్రభుత్వ పరంగా, పార్టీ పరంగా మా పని మేము చేసుకుంటూ పోతున్నాము. స్టెప్ బై స్టెప్ ప్రతిపక్షాలు లైవ్లో ఉండాలి సహజంగా మాట్లాడతారు. కాబట్టి అదేం నేను తప్పు పట్టం. మేము చూస్తున్నాం ప్రతిపక్షాలు, ఎందుకంటే ప్రజల పక్షాన పోరాడుతున్నటువంటి ప్రతిపక్షాల మాట పెద్దగా పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ప్రతిపక్ష పాత్ర పోషించాల్సినటువంటి బాధ్యత వారికి ఉంటుంది. మొత్తంగా చూస్తే మాత్రం సంస్థాగత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. కాంగ్రెస్ పార్టీ కూడా పెద్ద ఎత్తున మెజార్టీ సాధిస్తుంది అంటున్నారు మాజీ ఎమ్మెల్యే సంగారెడ్డి. వీడియో జర్నలిస్ట్ రంజిత్తో రాణి, గాంధీభవన్.